రాష్ట్రంలో బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కసరత్తు అయితే మొదలైంది. హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చలు అయితే జరిగినాయి అన్నమాట. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఆయా శాఖల మంత్రులు, అధికారులతో పయ్యావుల సమీక్షలు చేపట్టారు. ఈయన ఈ విధంగా సమీక్షలు అయితే చేస్తూ రాష్ట్ర హోం, వ్యవసాయ శాఖలపై ఆయన అయితే సమీక్షించారన్నమాట. ఈ శాఖలు ఎంత బడ్జెట్ ప్రతిపాదించాయి, ఎంత మొత్తం ఎందుకు అవసరం అన్న అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖలకు కేటాయించిన బడ్జెట్లో ఎంత ఖర్చు చేశారు, ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరు ఎంత ఖర్చు చేయనున్నారన్న విషయాలు అయితే తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు, పథకాల అమలును పరిశీలనలోకి అయితే తీసుకుంటున్నారన్నమాట. సో హోంశాఖకు సంబంధించిన నిధులు కూడా ఎంతవరకు అయితే కేటాయించాలనేది డిస్కస్ చేశారు. ఇక వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ అయితే రూపకల్పన చేయబోతున్నారు. వ్యవసాయ శాఖ బడ్జెట్కి సంబంధించిన అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు అయితే అధికారులు సమీక్షించారు. రైతుల ఆదాయం పెంచేందుకు, వ్యవసాయ ఉత్పాదకత అభివృద్ధి చేసేందుకు, ఆధునిక సాంకేతిక అమలు చేసేందుకు, పశుసంవర్ధక రంగం విస్తరణ వంటి అంశాలకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని చెప్పి అచ్చెన్నాయుడు అయితే ఈ విధంగా కోరారన్నమాట. వ్యవసాయ అనుబంధ శాఖలకు కూడా ముఖ్యమైన కార్యాలయ భవనాలు, మౌలిక వస్తువుల కల్పన, ప్రతిపాదిత ప్రాజెక్టుల అమలుకు అదనపు నిధులు అవసరమని చెప్పేసి వివరించారు. సో ఈ విధంగా అటు రైతులకు సంబంధించి కావచ్చు, ఇటు పథకాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బడ్జెట్లు ఇతర శాఖలకు సంబంధించి కావచ్చు, నిధుల కేటాయింపుకు సంబంధించి కూర్పులు అయితే జరుగుతున్నాయి. ఈసారి ప్రయారిటీ అయితే మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి, రైతులకు సంబంధించి అయితే ఉండబోతుంది అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.